హల్లెలూయా. దయచేసి గమనిద్దాం. మీ యొక్క ఈ సమయంలో మీ యొక్క మీ యొక్క సహాయము, మీ సహకారము ఈ సమయంలో మీరు కాస్త సహాయం చేయాలని మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్న దీనికి స్తోత్రం. పలకట్లేదు, హల్లెలూయా, చెప్పట్లేదు, దీనికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట మీ శుభాలు. దేవుడు మరి మిమ్మల్ని అందరినీ కూడా, ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మానవుని కూడా దేవుడు రక్షించి ఆశీర్వదించాలని ఆ అత్యున్నత సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి మానవుడిగా, మనిషిగా మరి మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆరాధించటము, మరి ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఏ భేదం లేదు, అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్న దేవుడు. అట్టి దేవుడు మరి మనం కూడా కలిగి ఉండటం మనకెంతో కూడా ఆశీర్వాదం. అయితే ఈ సమయంలో పూజ జయక్రాంతిని దేవుడు జ్ఞాపకం చేసుకొని, పద్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని చక్కగా మరి వివాహం చాలా సంతోషకరంగా దేవుని యొక్క చెప్పాలి, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క నిర్ణయాల ప్రకారం, దేవుని యొక్క ప్రణాళికల ప్రకారంగా జరిపించబడ్డ వివాహం. నేనైతే చెప్తాను, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. అది దీంట్లో ఇంకా ఏదో పోగొట్టాలో, లేకపోతే వాళ్ళని అలా ఇలా చెప్తే ఏదో నాకు అనేక కానుకలు బాగా గట్టిగా ఇస్తారని కాదు, కానీ నాకు తెలిసిన విషయాలు. సరే, ఓకే. పోతే ఈ బైబిల్ గ్రంథంలో బైబిల్ కలిగి ఉన్న మీరందరూ కూడా దీనికి స్తోత్రం. నాతో కలిసి మీరు కూడా బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్ కలిగి ఉన్న మీరందరూ కూడా నాతో కూడా కలిసి మీరు బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్లో ఉన్న మాటలని దేవుడు మనందరితో కూడా మాట్లాడే దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం. చదివే వాళ్ళు గట్టి చదవండి. హెబ్రీ పత్రిక మరొకసారి చెప్తున్నాను, దయచేసి బైబిల్ తీయండి. తీసే వాళ్ళందరూ కూడా చక్కగా కొద్ది సమయం మీరు దేవుని మాట్లాడటానికి మీరందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకం మనవి చేస్తున్నాను. ఎందుకంటే నూతనంగా జతపరచబడి నూతన దంపతులుగా ఉంటున్న వారి జీవితంలో, లేక మన పద్మ కుటుంబంలో, లేక ఈ భూమండలం మీద ఉన్న ప్రతి వారి జీవితంలో వివాహము అనేది దేవుడు జరిపించిన దేవుడు కనుక దయచేసి అందరం కూడా శ్రద్ధగా వినాలని మీ అందరికి కూడా మన ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 13:4వ వాక్యం చదవండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలని వేశ్యలకును వ్యభిచారుకును దేవుడు తీర్పు తీర్చును అన్నాడండి. దీని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క దినకాలము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ హెబ్రీ పత్రిక 13:4లో చదవబడిన వాక్యాన్ని బట్టి దేవుడే మనందరితో కూడా మాట్లాడలాగును. దీన్ని స్తోత్రం చెల్లిదా. బిగరగా 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 స్తోత్రం స్తోత్రం. ఇక్కడ ఈ హెబ్రీ పుస్తకంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ వాగ్దానం, ఈ మాటను చూస్తే అపోస్తలుడైన పౌలు దేవుని సేవకుడు, మరి ఒక దేవుని సేవకుడు ఈ యొక్క హెబ్రీ అపోస్తలుడైన పౌలు గారు రాయబడ్డ ఈ పుస్తకం. ఈ పుస్తకాన్ని బట్టి ఈ యొక్క రాయబడ్డ సందర్భము మనము చిన్నగా పరిశీలన చేస్తే, ఆ చరిత్ర లేక ఆనాటి కాలంలో ఆది అపోస్తులు జీవించే దినాల్లో ఈ మాటని దేవుడు పౌలు గారి ద్వారా ఎందుకు రాయించాడో
అది దేవుడు అతని ద్వారా ఎందుకు పలికించాడో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనప్పటికీ ఇది చాలా అద్భుతమైన విషయము అని, చాలా ఘనమైన విషయం అని దేవుడు పౌలు గారి ద్వారా ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మానవుడికి కూడా చెప్తున్నాడు. అన్ని విషయాల్లో వివాహము ఘనమైనది అని దేవుడే దాన్ని ఘనపరుస్తున్నాడు. అది దేవుడే ఏర్పరచబడింది, అది దేవుడే నిర్ణయించినది. హల్లెలూయా. ఇది దేవుడు నిర్ణయించినది. ఇది దేవుడే ఆయన ఈ వివాహాన్ని ఆయన యొక్క సంకల్పము ద్వారా ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మానవుడికి కూడా వివాహము చాలా అవసరమైనది అని చెప్తూ కూడా అది ఒక ఎట్లాంటిదంటే ఒక ఘనమైనది అని అన్నాడండి. దానిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఘనపరుస్తూ ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి. దీనికి స్తోత్రం. ఇలా మనం చూస్తూ ఉన్నప్పుడు దీని మీదనే కాకుండా త్వరగా మనం వెళ్ళాలి గనక ఇలా దేవుడు వివాహాన్ని ఘనమైనది అని ఎందుకు దేవుడు ఈ వివాహానికి ఇంత పెద్ద పీట ఎందుకు వేయాల్సి వస్తుంది? దేవుడు ఎందుకు వివాహాన్ని ఘనంగా ఎందుకు చూడాలనుకున్నాడు? దేవుడు ఎందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు ఒక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఎందుకు మార్చాలనుకుంటున్నాడు? సృష్టంతట్లో కూడా ఈ విశ్వంతట్లో కూడా చాలా అద్భుతాలు, చాలా వింతలు, చాలా ఎన్నెన్నో మనం చూస్తున్నాం. కానీ దేవుడు అంటాడు అన్ని విషయాల్లో దానికి స్తోత్రం. ఈ భూమండలంలో ఈ ప్రపంచంలో ఉన్న ఏ విషయంలో అయినప్పటికీ కూడా వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అని దేవుని వాక్యము మనకి బోధిస్తుంది. దీనికి స్తోత్రం. వివాహ వ్యవస్థని చెప్పాలి. వివాహ వ్యవస్థని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? దేవుడు. వివాహాన్ని ఎవరు కలగజేశా అంటే అటు దేవుని పాత్ర ఉంటుంది, ఇటు యొక్క మానవుడి పాత్ర ఉంటుంది. వివాహానికి దేవుడు ఆయన చేస్తున్న ఆ వివాహంలో దేవుని పాత్ర ఉంటుంది, అటు దేవుడు ఆ మానవుల పట్ల జరిగించే కార్యక్రమం దేవుని పాత్ర కూడా ఉంటుంది. ఇక్కడ వివాహంలో ఒక వైపున దేవుని పాత్రను ఆయన గణపరుస్తున్నాడు, ఆ వివాహానికి సిద్ధపరచబడ్డ వాళ్ళని కూడా దేవుడు ఒక పాత్రగా ఆయన మలుస్తున్న దేవుడు. దీనికి స్తోత్రం. ఈ రెండు రీతిలో చూస్తుంటే ఒక పక్క దేవుని పాత్ర, ఒక పక్క మానవుడి పాత్ర వివాహానికి ఈ రీతిగా దేవుడు జరిపిస్తున్నాడు. దీనికి స్తోత్రం. ఇక పోతే కీర్తన గ్రంథం 127వ కీర్తన, 127వ కీర్తనలో భక్తులు ద్వారా దేవుడు రాయిస్తున్న మాటని 127వ కీర్తన 127వ కీర్తన ప్రారంభ వాక్యం చదువు. మొదటి వాక్యం చదువు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థం. ఇది స్తోత్రం. చెప్పాలి. దేనికి స్తోత్రం బిగ్గరగా. హల్లెలూయా. ఇక్కడ ఈ కీర్తన గ్రంథంలో కూడా ఈ సొలొమోన్, జ్ఞాని సొలొమోన్ చెప్తున్నాడు దేవుని గురించి మాట్లాడుతున్న ఈ వాక్యాన్ని బట్టి చూస్తుంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి యొక్క ప్రయాసము వ్యర్థమే. వివాహము ఘనమైనది, అన్ని విషయంలో ఘనమైనది అని లేఖనాలు చూస్తున్నప్పుడు ఈ వివాహ వ్యవస్థలో దేవుడు ఒక గృహాన్ని
ఆయన కడతానని చెప్తున్నాడు. ఒక గృహాన్ని, ఒక ఇంటిని నేను కడతాను, నేను కట్టని ఎడల వానికి ప్రయాస వ్యర్థమే. ఈ వివాహము నేను గణపరచబడకపోతే, నా సంకల్పము గనక దూరమైతే, నా ప్రణాళిక దూరమైతే, వారికి ప్రయాసమంతా కూడా, మానవుడికి ప్రయాసంతా కూడా వ్యర్థమే. మనిషి యొక్క ప్రయాసంతా కూడా వ్యర్థమే. అందుకే అది ఘనమైనదిగా దేవుడు ఆ వివాహాన్ని ఘనమైనదిగా ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడని లేఖనంలో చూస్తున్నాం. ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించిన ఎడల వారికి ప్రయాస వ్యర్థమే. దీనికి స్తోత్రం అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తుంటే, ఒక ఇంటిని కట్టాలంటే చెప్పాలి, ఒక ఇంటికి పునాది, ఒక ఇంటికి నిర్మాణము, ఇదంతా కూడా జరిపించాలంటే ఆ ఇంటికి దేవుని సహాయము చాలా అవసరం అంట. ఒక ఇంటి నిర్మాణాన్ని, ఒక ఇంటిని కట్టాలంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం చాలా అవసరము. ఒక గృహానికి, ఒక ఇంటికి లేలియా ఆ ఇంటిని కట్టడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? నా సహాయం అంటున్నాడు. మొదట ఒక ఇంటిని కట్టాలంటే దేవుని పాత్ర, దేవాది దేవుడు పాత్ర, లేక ఈ సృష్టికర్త అయిన దేవుని పాత్ర ఇక్కడ అగపడుతుందండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల అన్నాడు. ఆయన కట్టించాడు. ఇక్కడ దేవుడు ఒక ఇంటిని కట్టడానికి, ఒక ఇంటికి నిర్మాణాన్ని కలిగించడానికి, ఒక ఇంటికి పునాదిని, ఒక గృహాన్ని కట్టడానికి దేవుడు చెప్తున్నాడు, నా పాత్ర చాలా అవసరత ఉంటుంది. దేవుని పాత్ర చాలా 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 అవసరత ఉంటుందని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని పాత్ర ఒక ఇంటిని, అలాగే ఒక ఇంటిని దేవుడు కట్టడానికి ఆయన పాత్ర ఉంటుంది. ఆయన పాత్రను ఆయన ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాడు ఒక ఇంటిని కట్టాలంటే. తర్వాత దేవుడు ఒక ఇంటిని కట్టడానికి మొట్టమొదటిగా దేవుడే ఆ ఇంటికి నిర్మాణకుడుగా చూస్తున్నాం. రెండోది ఎవరికి ఇస్తున్నాడు ఆ స్థానము? రెండోది ఎవరికి ఇస్తున్నాడు స్థానం? దేవుడు కడుతున్నాడంట ఒక ఇంటిని, ఒక గృహాన్ని. సృష్టిలో రెండవ స్థానం, మొదటి స్థానం అయితే దేవుడు. రెండో స్థానం ఎవరికి ఇస్తున్నాడు ఒక ఇంటిని కట్టాలంటే? గుణవతి అయిన భార్య ఏం చేసింది చెప్పాలి? గుణవతి అయిన భార్య తన ఇంటిని కట్టుకునిద్ది. రెండో స్థానం ఎవరికి ఇవ్వబడింది? దేవుడు మొదటి స్థానం. రెండో స్థానం సృష్టి అంతటిలో కూడా ఒక ఇంటిని కట్టాలంటే, ఒక ఇంటిని పాడు చేయాలన్నా, ఒక ఇంటిని కట్టాలన్నా చెప్పాలి ఇక్కడ మనమే. లేలియా ఏంటి ఇబ్బందిగా ఉందా? మీరందరూ రాత్రి చక్కగా రిసెప్షన్కి వస్తే భోజనం చేసేవాడు కదా, కాస్త బాగా ఎనర్జీ ఉండేది. లేలి అంటే ఎక్కడో ఏదో రేపు మాపు అన్నట్టు గుడిపోతుంది. లేలియా శబ్దం నీ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రెండో స్థానము ఎవరికి ఇస్తున్నాండ? స్త్రీ. రెండో స్థానం ఎవరికి? ఒకటి దేవుడు. రెండో స్థానము ఎవరికి ఇస్తాడంటే స్త్రీకి ఇస్తున్నా అంటండి. ఆ ఇంటిని కట్టాలన్నా, ఆ ఇంటిని పాడు చేయాలన్నా, ఆ ఇంటిని పోర్చాలన్నా, ఆ ఇంటిని నిలబెట్టాలన్నా, ఆ ఇంటిని బాగు చేయాలన్నా, ఆ ఇంటిని ఇంకా ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్లాలంటే ఎవరి బాధ్యత చెప్పాలి? ఎవరికి ఇచ్చాడు దేవుడు? స్త్రీకి ఇచ్చాడంట. ఒకటేమో దేవుడు, ఒకటేమో దేవుని యొక్క సహాయము, రెండోది దేవుని సహాయం పొందుకున్న స్త్రీ తన ఇంటిని బాగుగా కట్టుకునిద్దంట. ఇది ఒక వివాహము అనే దేవుడు ఏర్పాటు చేసి, ఒక ఇంటి యొక్క ఆ యొక్క దేవుడు ఒక వివాహాన్ని ఏర్పాటు చేసి
ఆ ఇంటిని లేక ఆ గృహాన్ని ఆ రీతిగా అది దేవుడు దానిని ఆ యొక్క దేవుడే దానిని గణపరుస్తూ దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా నేను చేస్తున్నాను. రెండో స్థానం ఎవరికి ఇస్తున్నానంటే స్త్రీకి ఇస్తున్నాడంట. రెండో స్థానం లేలియా. ఒక ఇంటిని కట్టాలంటే దేవుడు, రెండోది స్త్రీ పాత్ర చాలా అవసరం ఉందంట ఒక ఇంటిని కట్టుకోవాలంటే. నేను ఇక్కడున్న నూతనంగా పాపం జతపరచబడ్డ వాళ్ళ గురించి అందరికి వాళ్ళు ఇక్కడి నుంచి ఇక చిన్న చిన్నగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా గడుచుకుంటూ పోలేకి చక్కగా పిల్లలు దేవుడు ఇస్తాడు. చాలా బాధ్యతలు వస్తాయి. దేవుడు వాళ్ళకి ఇంకా ఆ బాధ్యతల్లో వాళ్ళకున్న ఆ పరిస్థితులు ఇంకా చాలా తెలుసుకుంటూ ఉంటారన్నమాట. చాలా నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఏదో అలా ఎలా అంటే అది వాళ్ళు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. దీనికి స్తోత్రం. ఇలా మనం చూస్తున్నప్పుడు ఇలా కొన్ని లేఖనాలు మనం గమనిస్తున్నామండి. ఒక వివాహం అన్ని విషయాలు ఘనమైనది అంటూ ఒక వివాహ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ, ఆ వివాహ వ్యవస్థ అనేది ఏంటంటే ఒక ఇల్లు, ఒక గృహము, ఒక కుటుంబము అని చెప్తున్నాడు. ఆ కుటుంబాన్ని కట్టడానికి దేవుడు చాలా ఆయన మొదటి పాత్రను ఆయన పోషిస్తున్నాడు. రెండో పాత్ర ఎవరికి ఇస్తున్నాడు అంటే ఒక స్త్రీకి ఇస్తున్నాడంట. ఒక స్త్రీకి ఆ బాధ్యతను ఇస్తున్నాడంట. ఒక ఇంటిని కట్టే విషయాన్ని, ఒక గృహాన్ని కట్టే విషయాన్ని, ఒక కుటుంబ వ్యవస్థను కట్టే విషయంలో ఒక పక్క దేవుడు, ఒక పక్క స్త్రీని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇలా చూస్తున్నప్పుడు జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు. జ్ఞానైన సొలొమోను గారు కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడు అతన్ని చాలా గొప్ప జ్ఞానం ఇచ్చాడు. చాలా జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. చాలా గొప్ప జ్ఞానాన్ని సొలొమోను పొందుకుంటూ తన తండ్రి చాలా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఇష్టడుగా ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎన్నో శత్రుతో మరి ఇజ్రాయేలు పక్షం నిలబడి ఇజ్రాయేలు ప్రజల్ని కాపాడుతూ తనకిచ్చిన రాజ్యాన్ని, తన ప్రజల్ని దేవుని పక్షం నిలబడి శత్రుని ఓడిస్తూ దేవుని గణపరుస్తూ ఎంతో దేవుణ్ణి ఆరాధిస్తున్న దావీదు జీవితంలో ఒక కోరిక ఉంది. ఏంటంటే, దేవా నన్ను ఇంతగా హెచ్చించావు, ఇంతగా ఆస్వాదించావు, నేను నా కుటుంబం ఏపాటిది ప్రభువా, ఇంతగా హెచ్చించిన నేను ఒక అనామకుడిగా దేనికి పనికిరాని నన్ను ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా, ఇశ్రాయేలు జనాంగానికి ఒక రాజుగా నన్ను నియమించిన దేవుడు గనక, ఒక ఉన్నతమైన స్థానం నాకు ఇచ్చావు గనక, అయితే చాలా చాలా అద్భుతంగా నాకంటూ నేను ఉండటానికి నేను నివసించడానికి చాలా గొప్పగా రాజ్య భవనాలు నిర్మించుకున్నాను. చాలా నాకు అన్ని ఇచ్చావు. అయితే మీకు ఒక మందిరం లేదు ప్రభు. లేలియా దీని స్తోత్రం. నేనైతే ఒక ఉన్నతమైన భవనాలు కట్టుకొని రాజుకు తగినట్లుగా ఆ అంతఃపురంలో ఆ రాణిలతో నేను చాలా చక్కగా మరి వ్యవహరిస్తున్నాను. నా స్థితిని మార్చా, నా పరిస్థితులు మార్చా. దేనికి పనికిరాని నన్ను ఇంతగా హెచ్చించిన మీరేమో గుడారాల్లో ఉంటున్నారు, కానీ మీకు ఆలయం లేదు ప్రభా, మీకు మందిరం లేదు ప్రభా. నీకంటూ ఒక మందిరాన్ని నేను నిర్మించాలి, నేను నీకు ఒక ఆలయాన్ని నేను నిర్మించాలని దావీదు చాలా తపన పడ్డాడంటే. దావీదు చాలా ప్రార్థించాడు, చాలా ఆశపడ్డాడు దావీదు. కానీ దేవుడు దావీదు ద్వారా దేవుని సంకల్పం, దేవుని ఆలయాన్ని ఆయన నిర్మించుకోవడానికి ఇష్టపడలేదండి. దావీదు ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ఒక ఆలయాన్ని యెరూషలేములో కట్టించుకోవడానికి దేవుడు ఇష్టపడలేదు. కానీ దేవుడు చెప్పాడు, దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నీకు నేను కుమారుని ఇస్తాను, ఆ కుమారుడు ద్వారా నీ ఆశను నేను నెరవేరుస్తాను, నీ ఆశను నేను అది నీ కుమారుడు ద్వారా జరిపించుకుంటానని చెప్పి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పకుండా దావీదుకి ఇచ్చిన కుమారుడు ద్వారా ఒక మందిరాన్ని కడుతున్నాడు.
ఒక మందిరానికి దేవుడు సొలొమోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూస్తూ ఉన్నప్పుడు సొలొమోను ద్వారా కట్టబడ్డ ఆ మందిరాన్ని ఏ రీతిగా సొలొమోను దేవుడు కట్టిస్తున్నాడో మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 2 నుండి చదువుదాం. 2 నుండి. రాజు అయిన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము ఏంటి? మీరు లేరా? మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 2వ వాక్యం నుండి చదువుదాం. రాజు అయిన సొలొమోను యెహోవా కట్టించిన మందిరము 60 మూరల పొడుగును, 20 మూరల ఎడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండెను. పరిశుద్ధ స్థలము ఎదుట నుండా మందిరముకు అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను దేవునికి ఒక మందిరం కడుతున్నాడు. యెహోవాకు ఒక మందిరం కడుతున్నాడు. దాని యొక్క కొలతలు, దాని యొక్క నిర్మాణం అంతా కూడా దేవుడు చెప్పాడు. ఆ మందిరాన్ని దేవుడే కోరుకున్నాడు. దేవుడు సొలొమోను ద్వారా ఆ మందిరాన్ని కట్టిస్తున్నాడు. ఒక ఆలయాన్ని కట్టిస్తున్నాడు. ఆలయాన్ని కట్టించే సొలొమోను ఆ మందిరాన్ని ఎలా కడుతున్నాడంటే, ఎలా కట్టాడంట? ఒక విచిత్రమైన వస్తువులతో కట్టాడంట. దాని కొలతలు, దాని పొడవు, దాని ఎత్తు, దానికి కావలసిన మెటీరియల్, దానికి కావలసిన సామాగ్రి, దానికి ఏమేమి కావాలో, ఎలాంటి ఎండి బంగారము, ఆ యొక్క కలప, మరొకటి ఆ మందిరానికి కావాల్సిన అన్ని కూడా సొలొమోను సమకూర్చాడు. సొలొమోనుకు ముందే తన తండ్రి దావీదు సమకూర్చాడు. కానీ ఆ మందిరాన్ని కడతంది ఎవరంటే సొలొమోను. సొలొమోను ద్వారా దేవుడు కట్టించుకుంటున్నాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి యొక్క ప్రయాసము వ్యర్థమన్నాడు. ఒక వివాహ వ్యవస్థను దేవుడు కడుతున్నాడు. ఒక కుటుంబ వ్యవస్థని దేవుడు కడుతున్నాడు. అందుకే ఆ వివాహము అన్ని విషయంలో, వివాహం అనగా ఒక కుటుంబ వ్యవస్థ. వివాహం అనగా ఒక కుటుంబ వ్యవస్థ. అంటే వివాహం అనగా ఇరు వర్గాలు వేరుగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒకటిగా చేస్తున్నాడు. ఇరు వర్గాలుగా ఉంటున్న వారిని వివాహము, ఒక కుటుంబముగా దేవుడు తన యొక్క దైవ సంకల్పాన్ని ఆయన ఆ రీతిగా జరిపిస్తూ, వివాహం అన్ని విషయంలో ఘనమైనది, అది పరిశుద్ధమైనది. ఆ వివాహం అనేది ఎలాంటిది అంటే పరిశుద్ధమైనది, అదొక ఘనమైనది. ఒక కుటుంబాన్ని దేవుడు చెప్పాలి, ఒక కుటుంబాన్ని దేవుడు కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కుటుంబాన్ని దేవుడు కడుతున్నాడు. ఆ కుటుంబానికి దేవుడు నిర్మాణకుడుగా ఉన్నాడు. ఆ కుటుంబం అనగా ఆ ఇరు వర్గాల వారిని ఆయన జతపరిచి ఒకటిగా చేసి ఆ వివాహానికి నూతనంగా సిద్ధపరచబడిన వారిని దేవుడు ఒక కుటుంబం. అది ఆ కుటుంబాన్ని నేను కడుతున్నాను, ఆ వివాహంలో నేనున్నాను, దాన్ని నేను ఘనపరుస్తున్నాను, అది పరిశుద్ధమైనదిగా నేను ఆశీర్వదిస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. వివాహం అంటే ఒక కుటుంబం, ఒక కుటుంబ వ్యవస్థ. అది దేవుడే ఏర్పాటు చేసింది, అది దేవుడే కలగజేసింది, అది దేవుడే నిర్ణయించింది.
సొలొమోను కూడా ఇజ్రాయేలిక ప్రజలు క్షేమకరంగా ఉండటానికి, ఇజ్రాయేలిక ప్రజల్ని దేవుడు కాపాడటానికి, వారి ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించి వారిని ఆశీర్వదించడానికి, వారికి దేవుడు తోడుగా ఉండటానికి ఒక ఆలయాన్ని, ఒక మందిరాన్ని కడుతున్నాడు. ఆ కడుతున్న ఆ మందిరానికి కొలతలు, దానికి కావలసిన ఆ సామాగ్రి, వాటికి కావలసిన పరికరాలు అన్ని కూడా దావీదు ఏర్పాటు చేశాడు. చక్కగా ఇప్పుడు దావీదు కడుతున్నాడు అంటుంది. సొలొమోను కడుతున్నాడు అంటుంది. సొలొమోను కడుతున్న అతను ఆ కట్టే విధానం చూస్తుంటే అది ఒక విచిత్రంగా ఉందంట. చూడండి ఎలా ఉందంట, ఒక విచిత్రకరంగా దాన్ని కడుతున్నాడంట. దేవుడు కట్టిస్తున్నాడు. చూస్తుంటే ఆ విచిత్రకరమైన విషయం ఏంటో మనం గమనిద్దాం. 7వ అధ్యాయం త్వరగా వెళ్దాం. త్వరగా ఇదంతా కూడా మీకు ఇక్కడ ఈ వాక్యంలో ఉన్న విషయాలు ఇది అర్థమయ్యేటట్లుగా ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా చూపించబడుతుంది. తర్వాత చిన్నగా త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కొద్దిగా ఇవన్నీ చెప్పేటప్పుడు కొద్దిగా టైం పట్టింది, ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి. ఇవన్నీ కూడా చిన్నగా చెప్పేందుకు అర్థమైపోయింది అనమాట. అప్పుడు సులువైపోయింది. ఇప్పుడు ఎన్ని చెప్పాడు కొద్దిగా సమయము కాస్త అర్థం కాకుండా, ఏంట్రా బాబు పదే మాట్లాడుతున్నాడు, చెప్పిందే మరొకసారి చెప్తున్నాను అనుకుంటూ ఉంటారేమో. ఇవన్నీ ఇక్కడ ఉన్న విషయాలు చిన్నగా మనము దేవుడు ఆయన యొక్క సంకల్పం, దాని యొక్క ఉద్దేశాలన్నీ కూడా మనం కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే చాలా ఈజీగా మనకు అర్థమైపోయింది అన్నమాట. చాలా సులువుగా మనకు అర్థమైపోయింది. దీనికి స్తోత్రం. రాజుల గ్రంథం 7వ అధ్యాయం 15 వాక్యాలు చదువుదాం. త్వరగా రాజుల గ్రంథము 7వ అధ్యాయము 15 వాక్యం. అతడు ఏమనగా అతడు 2 ఇత్తడి స్తంభములు, 2 ఆ మందిరంలో ఏముండే అంట, 2 ఇత్తడి స్తంభాలు, దాని కొలతలు, దానికి కావలసిన సామాగ్రి, దానికి కావలసిన కలప, దానికి కావలసిన ఎండి, దానికి కావలసిన బంగారం, దానికి కావలసిన పనోళ్ళు, దానికి కావలసిన అందరినీ ఆయన సమకూర్చ మందిరం కడుతున్నప్పుడు ఆ మందిరంలో ఒక విచిత్రమైన కొన్ని ఉపకరణాలు, కొన్ని పాత్రలు అక్కడ నిర్మిస్తూ ఉన్నాడంటండి. ఆ నిర్మిస్తున్న విషయంలో అతి ప్రాముఖ్యంగా ఆ మందిరములో రెండు చదవండి. ఏమనగా అతడు 2 ఇత్తడి స్తంభములు అంటండి. అవి ఏ స్తంభాలు? అవి ఇత్తడి స్తంభములు 2. ఆ మందిరంలో 2 ఇత్తడి స్తంభములు పోత పోసెను. ఒక్కొక్క స్తంభము 18 మూరలు. చదవండి. ఒక్కొక్కటి కైవారము గలది. మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో 2 పీటలు పోత పోసెను. ఒక పీట యొక్క ఎత్తు 5 మూరలు, 2వ పీట యొక్క మరియు స్తంభముల మీద ఉన్న పీటలకు చేయబడి స్తంభములు చేసి మీది పీటలను కప్పుటకు చుట్టూను అల్లిక పని 2 వరుసలు దానిమ్మ పళ్ళుతో చేసెను. ఈ ప్రకారముగా అతడు 2వ పీటకును చేసెను. మరియు స్తంభముల మీద పీటలు 4 మూరలు మట్టుకు తామర పుష్పం ఉండి పనిగలవై ఉండిను. మరియు 2 స్తంభముల మీద పీఠముల మీద అల్లిక పని దగ్గరనున్న పైగా దానిమ్మ పళ్ళు ఉండిను. 200 దానిమ్మ పళ్ళు ఆ పీట మీద వరుసలుగా ఉండిను. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపంలో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును
ఎత్తి దానికి యాకీను అను పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభము నెత్తి దానికి బోయాజు అని పేరు పెట్టెను. ఈ స్తంభముల మీద తామర పుష్పము వంటి పని ఉండెను. ఈలాగున స్తంభముల యొక్క పని సమాప్తమైన. దీనికి స్తోత్రా, దగ్గరగా దీనికి స్తోత్రా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మందిరాన్ని దేవుడు సొలొమోను ద్వారా కట్టిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల జనాంగానికి దేవుని సన్నిధి తోడుగా ఉండి నిమిత్తము ఒక ఆలయాన్ని ఆ యెరూషలేములో చాలా అద్భుతముగా ఎంతో చాలా ఆ మందిరము ప్రపంచంలో ఎక్కడ ఆ లేని కట్టడాలతో అంత గొప్ప డిజైన్, అంత గొప్ప ఆ దేవుడు పరలోకం నుండి ఇచ్చిన జ్ఞానముతో చాలా అద్భుతమైన అపురూపమైన మందిరము దేవుడు కట్టించాడు. ప్రపంచంలో అలాంటి మందిరము లేదు. లేలియా, దేనికి స్తోత్రా. లేదు. కానీ ఆ మందిరాన్ని కట్టిన సొలొమోను ఎందరెందరో పనివాన్ని పెట్టుకొని మందిరాన్ని కట్టాడు. కానీ 2 స్తంభాలు చేయించాడంట. ఆ 2 స్తంభాల మీద పీటలు చేయించాడంట. అది ఇత్తడితోనూ అల్లి అలాగా ఆ స్తంభాల మీద అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఆ పీటలు చేస్తూ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయన చాలా విచిత్రంగా చేశాడంట. విచిత్రంగా చేసిన విషయాలు చూస్తుంటే ఒక 5 విషయాలు విచిత్రంగా ఉంటాయంట. బంగారంతో ఎండితో చేశాడంట ఆ స్తంభాలు, ఆ స్తంభాల మీద పీటలు. ఆ మందిరంలో ఆ 2 స్తంభాలని చెప్పాలి చేసి ఎక్కడ పెట్టాడు? పరిశుద్ధమైన స్థలంలో పెట్టాడంటే. పరిశుద్ధమైన స్థలం 2 స్తంభాలు. ఈ 2 ఆ మందిరంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆలయంలో దేవుడు సొలొమోను ద్వారా కట్టిస్తున్న ఆ మందిరంలో ఈ 2 స్తంభాలు యాకీము, బోయాజు చాలా ప్రాముఖ్యమైన విషయమని దేవుడు సొలొమోను ద్వారా ఆ జ్ఞానాన్ని ఇచ్చి కట్టించాడు. దీనికి స్తోత్రం. మొదట చూస్తున్నప్పుడు ఈ విషయాన్ని ఇంకా ముగింపులోకి వద్దాం. ఇక్కడ అక్షరార్థంగా చేయబడ్డ విషయాలు ఆత్మీయంగా ఈ వివాహ దంపతులకి లేక ఈ భూమండలం మీద కుటుంబాలుగా ఆ దేవుడు వివాహాలు చేసిన ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి దేవుడు ఏం చెప్తున్నాడో ఓసారి చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా 18వ వాక్యం చదవండి త్వరగా. దాని యొక్క ఆత్మీయ విషయాలు చెప్పుకొని కూర్చుందాం. 18వ వాక్యం. అతడు ఎలాగున అతడు స్తంభముల మీద చేసి చదవండి. అల్లెక పని. దీని స్తోత్రం. చెప్పాలి చూడ. అల్లెక పని. ఈ పీటల మీద ఈ స్తంభాల మీద పీటలు చేయించాడు, బంగారంతో పోత పోయించాడు. అల్లెక పని అంటండి. ఆ స్తంభాలకి ఈ ఎండితో అల్లెక పనిగా అల్లించాడు. అల్లెక పనిగా చేశాడు. అల్లుకున్నట్లుగా చేశాడంట. అల్లుకున్నట్లుగా ఆ పరిశుద్ధ మందిరంలో ఈ 2 స్తంభాలు పీటల మీద ఒక అల్లెక పనిగా చేశాడంట. మొట్టమొదటిగా అల్లెక పని అంట. దీని స్తోత్రం. ఆ మందిరంలో ఈ స్తంభాల మీద జ్ఞాని సొలొమోను చేసింది ఏంటంటే అల్లెక పని. లేలియా. ఈ అల్లెక పని దేవుడు చేయించాడు. సొలొమోను ద్వారా జ్ఞానాన్ని ఇచ్చి చేయించాడు. ఎందుకు చేయించాడు? ఈ అల్లెక అంటే అర్థం ఏంటి? లేలియా. ఈ అల్లెక అక్కడ అక్షరార్థంగా సొలొమోను ఎండితో చేయించాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకాన్ని శరీరధారిగా ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించిన యేసు ప్రభు వారు ఈ అల్లిక గురించి ఏం చెప్తున్నాడు? లేక సొలొమోను కట్టిన ఈ 2 ఆ స్తంభాల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు?
ఈ అల్లిక గురించి సొలొమోను ఎందుకు చేశాడు, దానిని ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడో ఓసారి చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19 త్వరగా అటు ఇటు కదలొద్దు దయచేసి, మీరందరూ కూడా సహకరించాలి. చాలా విలువైన విషయాలు ఇవన్నీ కూడా మరి గమనిద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19వ అధ్యాయము త్వరగా ముగిద్దాం. 19 3వ వాక్యం త్వరగా చదవాలి, త్వరగా చదవాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వాక్యం. పరిసయ్యులు ఆయన్ను శోధింపవలని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏక శరీరమైన వారిద్దరు ఏక శరీరాలై ఉన్నారు అని ఇక్కడ దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు వచ్చి ప్రసవం. వారి ఇరువురు ఏమై ఉన్నారు? ఏక శరీరం. త్వరగా చదవాలి మీరు. ఏక శరీరముగా ఉందరు కనుక దేవుడు జతపరిచిన వారిని చదవరా? మంచి లేవని కావాలా? మనుష్యుడు ఏర్పరచకూడదని చెప్పింది. నీ స్తోత్ర. ఆది నుండి దేవుడు స్త్రీగాను పురుషునిగాను ఆయనే సృజించును గనక, అది దేవుడే ఆయనే నిర్మించాడు గనక, ఆయనే కలగజేశాడు గనక, ఆ వివాహం అన్ని విషయంలో ఘనంగా ఎంచాడు గనక వారి ఇరువురు ఏమై ఉండరు? ఇప్పుడు ఏక శరీరముగా దేవుడు మార్చాడు, ఏక శరీరంగా దేవుడు చేశాడు. వారిని ఎవ్వరు కూడా చెప్పాలి ఎడతీయకూడదు. అదొక అల్లెక పని. వారిద్దరూ హత్తుకొని ఉండాలి. సొలొమోను ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో ఈ 2 స్తంభాల మీద ఆ పీటల్ని చేసి, ఆ పీటల మీద పోత పోసి దానికి ఎలా చేశాడంటే అల్లెక పనిగా చేశాడు, అల్లుకునేటట్లుగా. అంటే ఇప్పుడు వివాహంలో దేవుడు ఒక కుటుంబ వ్యవస్థగా ఆ కుటుంబానికి దేవుడు కడుతున్నప్పుడు, ఆ కుటుంబానికి ఇద్దరిని దేవుడు నియమించబడ్డప్పుడు, ఒకటి యాకీము, మరొకటి బోయాజుగా ఆ పరిశుద్ధ స్థలంలో పెట్టిన దేవుడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది, అన్ని విషయంలో ఘనమైనది. అది ఎలాంటిది? పరిశుద్ధమైనది. వారి హృదయాల్లో, ఆ వివాహంలో జతపరచబడుతున్న వారి హృదయాల్లో ఏముండాలంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. పాపానికి చోటు ఇవ్వక దేవునికి చోటు ఇవ్వాలి. దేవుడే ఏర్పాటు చేశాడు వివాహము. దేవుడే దీన్ని ఆయన ఆశీర్వాదకరంగా ఘనంగా మారుస్తున్నాడు కనుక మీ ఇరువురు జీవితాల్లో ఎలా ఉండాలంటే అది పరిశుద్ధముగా మీ హృదయాల్లో దేవుని పరిశుద్ధతను కలిగి మీరు జీవించాలి అని దేవుడు ఆ రీతిగా దాన్ని ఘనపరుస్తున్నాడు అంటాడు. దాన్ని దేవుడు ఘనపరుస్తున్న దేవుడు ఈ సొలొమోను మందిరం కడుతున్నప్పుడు, ఈ సొలొమోను మందిరం కట్టేటప్పుడు 2 స్తంభాలు, ఆ 2 స్తంభాల మీద పీటలు ఆ యొక్క ఎండితో పోత పోసిన విషయాలను చేస్తూ అది అల్లెక పని చేశాడంట. అల్లెక పని అంటే ఏంటి? వారి ఇరువురిని దేవుడు ఏం చేశాడు? అల్లుకునేటట్టు చేశాడు. దీని స్తోత్రం. వారు ఇడివిడిగా ఉండడానికి లేదంటే వారిద్దరూ ఏకమై ఉండాలంట. దాన్ని ఏ మానవుడికి కూడా లేదంట. ఆ కుటుంబాల్లో నిప్పులు పోయకూడదంట. తల్లి గాని, బంధువులు గాని, మరొకరు గాని ఎవరు కూడా ఆ ఇంటిలో జోక్యం చేసుకోకూడదు. అది దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. అది దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని ఎవ్వరు ఎడతవ్వకూడదు. అది అల్లెకగా అల్లుకునేటట్లుగా. ఏంటి మనం చూస్తుంటే లోకంలో దేవుడు కూడా ఈ మందిరంలో 2 స్తంభాల మీద పీటలుగా చేయబడ్డ దేవుడు దాన్ని అల్లెకగా చేశాడంట.
అల్లెక అంటే దేవుడే వారిరువురిని జతపరిచాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, ఇప్పుడేమంటాడు, వివాహము పలకర. దేవునికి స్తోత్రం. అన్ని విషయంలో ఘనంగా ఎందుకు చేశాడంటే దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి అన్నమాట. దేవుడు చేసే కార్యం అది ఘనంగానే ఉంటది. దేవుడు చేసే కార్యం చాలా అద్భుతంగా ఉంటది. రెండో విషయాన్ని చూడండి. రెండో విషయాన్ని గమనిస్తుంటే ఆ రాజుల గ్రంథము రెండో విషయాన్ని గమనిస్తుంటే 7వ అధ్యాయము రాజుల గ్రంథము 7వ అధ్యాయము రాజుల గ్రంథము రెండో విషయము, ఒకటి అల్లెక పనిగా, రెండోది చెప్పాలి, చదవండి అక్కడి నుంచి 19వ వాక్యం. ఆ ప్రకారంగా అతడు రెండవ పీటకు చేసెను. అదిగా మరియు స్తంభం మీద పీటలు 4 మూరల చుట్టూన 4 మూరల మట్టుకు తామర పుష్పము వంటి పని గల ఉండెను. ఇప్పుడు రెండోది, ఆ స్తంభాల మీద తామర పుష్పం వంటిదై ఉన్నదంటండి. ఒకటేమో అల్లిక పని చేశాడంట, రెండోది తామర పుష్పము. హల్లెలూయా. తామర పుష్పము. పుష్పానికి ఉండే లక్షణం ఏంటి? సువాసన. కొన్ని పువ్వులు ఉంటాయి వాసన లేని ఉంటాయి, కొన్ని పువ్వులు వాసన ఇచ్చేయి ఉంటాయి. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే వాసన ఉండదు, ఏముండదు. అంటే పువ్వులు, కొన్ని పువ్వులు వాసన ఉంటాయి, కొన్ని పువ్వులకు వాసన ఉండదు. కొంతమంది జీవితాల్లో వాళ్ళ పరిస్థితులు బట్టి చూస్తే కొంత వాసన లేని పువ్వులు లాంటి మనుషులు ఉంటారు, వాసన ఇచ్చే మనుషులు ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ ఈ స్తంభం మీద సొలొమోను చేసిన ఆ విషయాన్ని తామర పుష్పము అనగా అది సువాసన విరజిమ్మిద్దంటండి, సువాసన ఇచ్చిద్దంట. పుష్పము సువాసన. ఆ పుష్పం ఏమిచ్చిందంటే సౌందర్యాన్ని ఇచ్చిద్దంటండి. ఆ పుష్పం ఏం చేసిందంటే ఫలభరితంగా మార్చిద్దంట, ఫలభరితంగా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. ఏంటి ఎంత సమయమా? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనిను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. దీనికి స్తోత్రం. మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఆ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న దేవుడు అల్లెక పనిగా, మొదట అల్లెక పనిగా అంటే అల్లెక పనిగా దేవుడు జతపరిచాడు గనక, స్త్రీని గాను పురుషునిగా దేవుడు చేశాడు గనక వారిరువురిని దేవుడే ఏక శరీరంగా మార్చిన దేవుడు. ఎవరిని విడతీయకూడదు అన్నాడు, ఎవరిని విడతీయకూడదు అన్నాడు. రెండోది ఏంటంట చెప్పాలి, తామర పుష్పము సువాసన విరజిమ్మేది. అలాగే క్రీస్తు మనల్ని ప్రేమించి ఏం చేశాడంట ఆయన? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా సంఘాన్ని, దేవుని బిడ్డల్ని ఎలా మార్చంట? పరిమళ వాసనగా, సువాసన విరజిమ్మే వారిగా సార్వత్రిక సంఘాన్ని, లేక ఈ నూతనంగా జతపరచబడ్డ ఈ దంపతులు కూడా ఏమై ఉండాలంట? వాళ్ళ కుటుంబంలో పరిమళ వాసన రావాలంట. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే జతపరిచిన వాడు వారిని నిలదీయకుండా వారు అల్లికగా ఉండాలి. రెండోది వాళ్ళలో ఏమగపడాలంటే ఆ కుటుంబ వ్యవస్థలో పరిమళ వాసన ఉండాలంట, ప్రేమ ఉండాలంట. చెప్పాలి, ఏముండాలి? ప్రేమ. ఎవరి మీద ప్రేమ? భర్త మీద ప్రేమ, భార్య మీద ప్రేమ. ఇంతేనా? తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి, అత్తమామల మీద ప్రేమ ఉండాలి. చెప్పాలి, పెళ్ళైపోయింది ఇక మన ఇద్దరం ఒకటే, వాళ్ళతో మనకేం పని లేదు, దేవుని వాక్యం కూడా చెబుతుంది, నీ దారి మీదే మా దారి మాదే అని జీవించడానికి దేవుడు అలా మనల్ని నడిపించట్లా. నీ తల్లిదండ్రులు సన్మానించు, నీ తల్లిదండ్రులు కనపరచు, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావని చెప్పి దేవుడు చెప్తున్నాడు.
పెళ్ళైపోగానే అన్ని వదులుకోమని చెప్పట్లా, బాధ్యతలు ఉంటాయి. చెప్పాలి, దేనికి స్తోత్రం. బాధ్యతలు ఉంటాయి. నీ ఇంట్లో ఏముండాలి చెప్పాలి? ప్రేమ ఉండాలి. భర్త మీద ప్రేమ, భార్య మీద ప్రేమ. నీ ఇంట్లో ఏముండాలి? సమాధానం ఉండాలి. నీ ఇంట్లో ఏముండాలి? సమాధానం ఉండాలి. గొడవలు ఉండకూడదు, రకరకాలైన సమస్యలు పుట్టకూడదు, సమాధానాన్ని కలగచ్చాలి. అటు భర్త లేక అత్తమామల పక్షమున ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి? ప్రేమ, సమాధానము, ఓర్పు, సహనము కావాలి. అప్పుడు ఈ ఓర్పు, సహనము ఆ కుటుంబంలో ఉంటే, ఆ గృహంలో ఉంటే, ఆ వివాహ వ్యవస్థలో ఉంటే అది ఎలా ఉంటది? సువాసనగా ఉంటది, దుర్వాసనగా ఉండదు. అది నలుగురిలో ఎరితి కలిగేటట్లుగా, నవ్వులు పాలయ్యేటట్లుగా ఉండదు. అది నవ్వులు పాలయ్యేటట్లుగా, గొడవలతో, సమస్యలతో, చిన్న చిన్నట్ల కోసము అన్నిటికి బయటపడి ఏదో సమస్యలు పుట్టించి కుటుంబాలు ఎడదీసుకుంటూ, తల్లిదండ్రులకు దూరం అయిపోతూ జీవించడానికి దేవుడు కోరుకుంటున్నాడు. లేలియా, దేవుడు ఇష్టపట్ల ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని యొక్క జనాంగమా, నూతనంగా జతపరచబడుతున్నా వారికి దేవుడు చెప్తున్నాడు, వివాహం అనే విషయంలో ఘనమైనది. ఎందుకు ఘనమైందంటే, మొదట వారి ఇరువుని జతపరిచాడు. అందుకే సొలొమోను పరిశుద్ధ స్థలంలో యాకీము, బోయాజు అని పేరు పెట్టబడు. ఆ 2 స్తంభాలు అది పరిశుద్ధ స్థలంలో ఉంది కనుక మొట్టమొదటిగా అల్లెగ పని వారిద్దరిని దేవుడు జతపరుస్తున్నాడు. జతపరుచబడుతున్న వారి ఇరువుల్లో ఏ ఉండాలి కూడా? ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, శాంతి ఉండాలి, సహనం ఉండాలని దేవుడు ఈ రీతిగా దేవాదేవుడు చెప్తున్నాడు. ఎందుకు చేయించాడు సొలొమోను? ఆ 2 స్తంభాల మీద పీటలు చేయించి ఆ ఎండితో, అది తామర పుష్పపు రూపంలో ఎండితో చేయించాడంటండి. ఎండితో చేయించాడు. ఆ పుష్పాలకు ఉన్న లక్షణం ఏంటంటే సువాసన అందించేది. ఈరోజు నీ కుటుంబంలో చెప్పాలి, సువాసన, ప్రార్థననే ఒక సువాసన, దైవికమైన ఒక సువాసనను నీ కుటుంబంలో చూడాలని దేవుడు కోరుకున్నా. నీ జీవితంలో దుర్వాసన, సమస్యలు, గొడవలు, గందరగోళాలు పుట్టించాలని, ఆ కుటుంబాలు పాడు చేసుకోవాలని, ఆ కుటుంబాలు బజరపాలవ్వాలని దేవుడు కోరుకోవట్లేదంట. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ విషయాన్ని గమనిద్దాం ప్రియ దేవుని సంగమా. 3వ విషయాన్ని గమనిద్దాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. 20వ వాక్యం త్వరగా ఉందాం. మరియు 2 స్తంభముల మీద, పీటల మీద అల్లెక పని దగ్గరనున్న, చదవాలి, ఉబ్బెట్టుకు పైగా దానిమ్మ పండ్లు ఉండెను. దీనికి స్తోత్రం. చెప్పాలి, దానిమ్మ పళ్ళు ఉండేవి. అవి దానిమ్మ పళ్ళుతో చేయించాడు సొలొమోను. 2 చదవాలి, దానిమ్మ పండ్లును 200 దానిమ్మ పళ్ళు ఆ పీటల మీద వరసలుగా చుట్టూ. 3వ విషయం ఏంటంట? ఒకటి అల్లిక, రెండోది ప్రేమ కలిగి ఉండాలి. తామర పుష్పము సువాసన, ప్రేమను వెదజల్లాలి, సమాధానాన్ని వెదజల్లాలి. ఈ వివాహంలో, ఈ కుటుంబంలో, ఈ నూతనంగా జతపరచబడుతున్న ఈ దంపతుల జీవితాల్లో దేవుడు వివాహాన్ని ఘనంగా ఆయన ఆశీర్దిస్తున్న విషయాల్ని ఇక్కడ ఈ యొక్క సొలొమోను మందిరంలో ఇక్కడ ఈ 2 స్తంభాల మధ్య ఉంటున్న ఆ అవినవ సంబంధాన్ని ఈరోజు దేవుడు ఒక వివాహానికి ఒక సాదృశ్యంగా చెప్తూ ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూస్తుంటే ఏం చేశాడంట? దానిమ్మ పళ్ళు వరసలుగా ఉన్నాయి అంటుంది. ఇది ఆదికాండం 1వ అధ్యాయాన్ని చూద్దాం. ఎందుకంటే మీకు నోటితో చెప్పొచ్చు, కాస్త మీకు అది వాక్యంలో ఉన్న దాని యొక్క వాక్యాన్ని చూపిస్తే చాలా చక్కగా మరి దేవుడు గణపరచబడ్డట్లుగా. ఆదికాండం 1వ అధ్యాయం, త్వరగా ఆదికాండం 1వ అధ్యాయం 27వ వాక్యం చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించిన దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి
భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అన్నాడు. దీనికి స్తోత్రం. ఇప్పుడు ఆ రెండు స్తంభాల పైన పీటలు ఉన్నాయి కదా, ఆ పీటలతో ఎండుతో చేయించాడు కదా. మొదటిదేమో అల్లికగా, రెండోదేమో చెప్పాలి ఏం చేశాడు, తామర పుష్పము, అది సువాసన. తర్వాత ఆ పీటల మీద ఏమిటంటే ఆ గుత్తులుగా దానిమ్మ పళ్ళు అంటుండే. దానిమ్మ పళ్ళు దేవుడు స్త్రీని గాను పురుషుని గాను ఆయన స్వరూపమందు ఆయన సృజించిన తర్వాత ఇక్కడ అంటాడు వారిని ఆస్వాదించాడంట. ఆ వివాహంలో ఆ నూతన దంపతుల్ని దేవుడు ఆదాముని అవ్వని ఆ యొక్క సృజించి వారిని ఆ యొక్క ఆస్వాదించి ఇప్పుడు మీరేం కావాలి, మీ జీవితాల్లో ఏముండాలి, ఈ దానిమ్మ పళ్ళు ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దీనికి స్తోత్రం. ఈ దానిమ్మ పళ్ళు మీ జీవితంలో ఉండాలి. అందుకే వివాహము ఘనమైనది. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించాలి. ఈ దానిమ్మ పళ్ళు దేనికి, మీరు ఫలించటానికి, మీరు ఫలించాలి. తర్వాత ఫలించిన వారు ఆశ్రదించబడ్డ వాళ్ళు ఫలించాలి. ఫలించబడ్డ వాళ్ళు ఏమవ్వాలి, అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందిన వాళ్ళు ఏం చేయాలి, భూమిని నింపండి. గట్టిగా సభలో ప్రజల హల్లెలూయా. భూమిని నింపండి అని దేవుడు ఆదాముని ఆ రీతిగా ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇక్కడ ఈ నూతనంగా జతపరచబడ్డ ఈ నూతన దంపతులను కూడా చెప్పాలి, దేవుడు దానిమ్మ పళ్ళని వరసలుగా సంతాన అభివృద్ధిని ఏం చేయాలనుకున్నాడు. ఒకటి అల్లెక, జతపరచబడ్డారు వాళ్ళు. తర్వాత వారి జీవితంలో రెండోది ఏముందంట, తామర పుష్పము. వాళ్ళు ఇరువురు ప్రేమ కలిగి జీవించాలి. మూడోది ఏమై ఉండాలంటే వారి జీవితంలో మీరు సంతాన అభివృద్ధి పొందాలి అని దేవుడు ఆ వివాహాన్ని ఘనపరుస్తున్నాడంటే, ఆ వివాహాన్ని ఆ రీతిగా ఆ కుటుంబాన్ని దేవుడు కడుతున్నాడంట. దేవుని పాత్ర చాలా ఆ వివాహంలో ఎన్నో రకాలుగా దేవుడు జరిపించడానికి ఆ నూతనంగా దీవెనకరంగా మారుస్తున్నాడు. ఇంకా పోతే 2 విషయాలను 3 చెప్పాం కదా, ఇంకేం వెళ్ళొద్దు, ఇంకేవద్దు, టైం అయిపోతుంది. మీరు కూడా పాపం ఇంకెక్కువసేపు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఆ 2 విషయాలు ఏంటంటే ఇక అయిపోయింది. 2 విషయాలు, ఆ 2 స్తంభాలు ఉన్నాయి కదా, ఒకదానికేమో యాకీమ్ అని పేరు పెట్టాడు. లేలియా చేసిన తర్వాత అదంతా చేసిన తర్వాత సొలొమోను ఏం చేశాడు, పరిశుద్ధ స్థలంలో పెట్టాడంట. ఆ స్తంభంలోకి మొదట యాకీమ్, రెండవది బోయాజు అక్కడ రాసి ఉంటుంది. ఇప్పుడు ఈ కుటుంబం, ఈ నూతన దంపతులు వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా దేవుడు దీవించి నడిపిస్తున్నాడు కదా. ఒకటి అల్లెక, వాళ్ళు ఏకమై ఉండాలి. రెండోది వాళ్ళ జీవితంలో ఏముండాలి, పరిమళ వాసన ఇచ్చేటట్లు ఉండాలి. మూడోది వారి జీవితంలో సంతాన అభివృద్ధి చెందాలి ఆ కుటుంబంలో. నాలుగోది అక్కడ యాకీమ్ అంటే ఏంటి, మీరు స్థిరంగా ఉండాలి. గట్టిగా సభలో ప్రజల హల్లెలూయా. మీరు క్రీస్తునందు స్థిరంగా ఉండాలి. మీ కుటుంబము స్థిరంగా దేవుని చేత ఆ కుటుంబం స్థిరపరచబడేటట్లు ఉండాలి. ఆ కుటుంబం కదల్చబడకూడదు. ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని రకాలుగా ఆటంకాలు, బంధువులు, స్నేహితులు, క్షేమలాశులు, మనుషుల ద్వారా ఎన్నో మాటలు వచ్చినప్పటికీ కూడా వాటిని మీరేం చేయాలంటే వాటన్నిటిని కూడా దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో మీరు గడుపుతూ ఇప్పుడు మీరు ఏమై ఉండాలంటే మీ కుటుంబము స్థిరపరచబడిన మీకు కట్టబడ్డ గృహాన్ని దేవుడు స్థిరపరచబడిన దాకాని దేవుడు ఆ వివాహాన్ని ఘనపరుస్తున్నాడంట. ఆ నూతన దంపతుల్ని దేవుడు ఏం చేస్తున్నాడు, స్థిరంగా ఉండాలి. మీ కుటుంబం నిలకడగా ఉండాలి. స్థిరమైన క్రీస్తు అనే బండ మీద మీ కుటుంబం కట్టబడాలి. క్రీస్తు కొరకు మీరు సాక్షులుగా మీ కుటుంబం ఉండాలి, మీ సంతానం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పోతే బోయాజు అంటే బలం అంట. గట్టిగా సఫలమైన ప్రజల హల్లెలూయా.
ఇప్పుడు మనం చూస్తుంటే, ఇప్పుడు మనం ఆలోచిస్తుంటే వివాహం అన్ని విషయాలు ఘనమైనని దేవుడు ఈ రీతిగా ఎందుకు ఘనపరుస్తున్నా అంటే, ఇన్ని రకాలుగా దేవుడు తన మనసులో చెప్పాలి, తన మనసులో జయక్రాంతు పూజ పట్ల ఇన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడంట. వాళ్ళ పేరు నేను పదే పదే వచ్చాను, ఎందుకంటే అక్కడ లైవ్ లేదు కనుక. ఈ నూతన దంపతులు వివాహం అన్ని విషయంలో ఘనమైంది అని దేవుడు ఘనపరుస్తున్న దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకటి అల్లికగా ఉండాలి, రెండోది చెప్పాలి తామర పుష్పములే ఉండాలి, మూడోది దానిమ్మ పళ్ళుతో సంతాన అభివృద్ధి చెందాలి, నాలుగోది మీరు క్రీస్తులో మీ కుటుంబము స్థిరపరచబడాలి, నిలకడగా ఉండాలి, ఐదోది ఏంటి చెప్పండి, నీ కుటుంబము దేవుడు బలంగా దీవెనకరంగా మార్చబడిన గాక. హల్లెలూయా. జయకాంతు పూజ కుటుంబాన్ని దేవుడు బలముగా ఆ యొక్క ఆస్వాదించి నడిపించును గాక. హల్లెలూయా. గట్టిగా 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 ప్రేక్షల స్తోత్రం. హల్లెలూయా. ఈ నూతనంగా జతపరచబడిన ఈ జయక్రాంతుని బట్టి, పూజను బట్టి దేవుడు బలంగా కుటుంబాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని దేవుడు ఈ రీతిగా మన మధ్యలో ఈ నూతన దంపతుల్ని దేవుడు తన యొక్క అనాది ప్రణాళిక, అనాది సంకల్పము ద్వారా మరి చక్కగా దేవుడు జయక్రాంతిని, పూజని ఆయన ఆశీర్వదించిన దేవుడు, దీవించిన దేవుడు. ఇన్ని ఉద్దేశాలు, ఇన్ని ఆలోచనలు దేవుడు మరి నూతన దంపతుల పట్ల కలిగి ఉన్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని యొక్క సంగమా, ప్రియ దేవుని యొక్క జనాంగమా, ఈరోజు చక్కగా వివాహము అన్ని విషయంలో ఘనమైన దేవుడు ఘనపరచబడి మరి గత 21వ తారీఖున కొప్పోలు ప్రాంతంలో జయక్రాంతు వారి యొక్క ప్రాంతంలో మరి ఆ వివాహాన్ని, ఆ వివాహ వేదికని దేవుడు ఆ యొక్క ఏర్పాటు చేసి ఆ ఇరువురిని దేవుడు ఆస్వాదించి వచ్చిన బంధువులు, స్నేహితులు, సేవలాశులందరినీ కూడా దీవెనకరంగా మార్చి అక్కడికి వచ్చిన వారి బంధువులందరికీ కూడా చక్కగా భోజనాలు పెట్టడానికి మరి ఆ యొక్క ఆ కుటుంబం అక్కడ ఉన్న వారందరినీ కూడా దేవుడు ఆడుకున్నాడు. అలాగే వారిని గణపరిచిన దేవుడు ఆ వివాహాన్ని దీవెనకరంగా మార్చి చక్కగా వారి ఇల్లు జతపరిచి రిసెప్షన్ స్తుతి కుడికి దేవుడు నడిపించాడు. ఇటు ఆ యొక్క పూజ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, సేవలాశులు కూడా ఆ యొక్క దేవుడు చేస్తున్న ఆ ఘన కార్యాన్ని తన బంధువుల మధ్య, స్నేహితుల మధ్య నా దేవుడు నా పక్షి నిలబడి ఈరోజు ఈ స్థానాన్ని నాకు ఇచ్చాడు. ఇటు యొక్క కుటుంబాన్ని దేవుడు నాకు నిర్మించాడు. ఇది దేవుని ద్వారా ఏర్పరచబడిన కుటుంబాన్ని ఆ వివాహ ఆ యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో దేవుడు తను ఎంతగానో గణపరిచిన దేవుడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని యొక్క జనాంగమా, ఈరోజు మరి జయక్రాంతుని బట్టి, పూజను బట్టి దేవుడు ఎన్నో ఆ యొక్క తలంపులు, ఎన్నో ఉద్దేశాలతో వారిని దీవెనకరంగా వారి కుటుంబాన్ని స్థిరపరిచి వారి కుటుంబాన్ని బలంగా దేవుడు ఆ రీతిగా నడిపిస్తూ